I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. సో మ్యాజిక్ ఆఫ్ మెలటోనిన్ చూద్దాం. సో నేను చాలా ఇంతకుముందు వీడియోస్లో మెలటోనిన్ గురించి చాలా స్ట్రెస్ చేశాను. సో మెలటోనిన్ అనేది ఇట్స్ ఎ హార్మోన్ సెక్రెటెడ్ ఫ్రమ్ ద పీనియల్ గ్లాండ్. సో దీన్ని స్లీప్ హార్మోన్ అంటాం. ఎవరికైతే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాళ్ళకి ఈ హార్మోన్ లెవెల్ తగ్గిపోతుంది. ఇంకొక బ్యూటీ ఆఫ్ ద హార్మోన్ ఏంటంటే ఇట్స్ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సరస్ అనమాట. సో చాలా ఆంకోజిన్స్ ఉంటాయి కదా, మ్యూటేషన్స్ రాకుండా క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఆంకోజీ. సో ఎవరెవరికి ఈ హార్మోన్ తగ్గిపోతుంది, సో ఎవరికైనా బ్రెయిన్ ఇంజరీ కానివ్వండి, సర్జికల్గా పీనియల్ గ్లాండ్ తీసేయడము, కెటరాక్ట్. సో ఎందుకంటే ఈ హార్మోను మిడ్ నైట్ అరౌండ్ 2 to 3 o'clock అప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి, కెటరాక్ట్ అంటే లైట్ పర్సీవ్ చేసుకోలేరు కదా అలాంటి వాళ్ళకి, ఏజ్డ్ పేషెంట్స్ అంటే వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి, అండ్ కొంతమందికి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆల్జైమర్స్ డిసీజెస్, పార్కిన్సన్స్ డిసీజెస్, వీళ్ళకు ఈ హార్మోన్ తక్కువ ఉంటుంది అనమాట. ఇట్స్ ఏ విషస్ సర్కిల్. సో స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల హార్మోన్ తగ్గిపోతుంది, సో హార్మోన్ తగ్గిపోవడం వల్ల మళ్ళీ స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇట్స్ ఏ విషస్ సర్కిల్ అనమాట. సో ఇది ఎక్కడెక్కడ వాడచ్చు, మెయిన్ ఏంటంటే మనము ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో ఇస్తాం. ఎగ్ క్వాలిటీ పెరగడానికి, పీసీఓడి యాజ్ ఎ ట్రీట్మెంట్ ఇన్ పీసీఓడి పేషెంట్స్లో కూడా మెలటోనిన్ సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ పెరగాలన్నా కూడా ఇవి అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఇంకొంతమందికి స్లీప్ మనము ఇండ్యూస్ చేయాలన్నా కూడా, కొంతమంది అడల్ట్ పేషెంట్స్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా, ప్రెగ్నెన్సీ పేషెంట్స్లో స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా మెలటోనిన్ సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఇంకొంతమందికి సన్ బర్న్స్, ఏదైనా సన్ ఎక్సెస్ ఎక్స్పోజర్ వల్ల బర్న్స్ ఉన్నా కూడా మెలటోనిన్ ప్యాచెస్ లాగా, జెల్స్ లాగా అప్లై చేస్తూ ఉంటాం. సో డెర్మటాలజిస్ట్లో కూడా ఇది వాడుతూ ఉంటారనమాట. సో ఈ హార్మోన్ ఎట్లా హెల్ప్ చేస్తుందంటే, అండ్ ఇట్ రెగ్యులేట్స్ మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులర్గా అవ్వాలన్నా, ఎందుకంటే మనకి ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది కాబట్టి, ఓవులేషన్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి, మెన్స్ట్రువల్ సైకిల్స్ కరెక్ట్గా ఉండాలన్నా కూడా ఈ హార్మోన్ హెల్ప్ చేస్తుంది. సో న్యూ బార్న్స్లో ఈ హార్మోన్ ఉండదండి. సో బ్రెస్ట్ మిల్క్ ద్వారా మదర్ నుంచి బేబీకి హార్మోన్ వెళ్ళడం జరుగుతుంది. సో ఏజ్ అయ్యేకుందికి బిఫోర్ ప్యూబర్టీలో హార్మోన్ పీక్ వెళ్తుంది అనమాట. సో ఆఫ్టర్ ప్యూబర్టీ తర్వాత హార్మోన్ ఒక లెవెల్లో మెయింటైన్ అవుతుంది. సో ఆ లెవెల్ మెయింటైన్ అవడం వల్ల మనకు చాలా హెల్ప్ అవుతుంది. లైక్ సైకిల్స్ రెగ్యులర్గా రావడము, ఓవులేషన్ జరగడము, ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సరస్, ఇమ్యూన్ బూస్టర్ లాగా అలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.